ఈరోజు చాలామందికి పెంతెకోస్తు దినము నాడు 120 మంది అపోస్తులు లేదంటే 120 మంది శిష్యులు పొందుకున్న పరిశుద్ధాత్మ మాకు కావాలయ్యా, అట్టి ఆత్మతో మమ్మల్ని నింపయ్యా అని పాటలు పాడుతూ ఉంటాం మనం. అంత్యకాల అభిషేకము సర్వజనులపై కుమ్మరించయ్యా, 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 నీ ఆత్మతో నింపయ్యా అని అంటాం. కానీ పరిశుద్ధాత్మకి కావాల్సిన క్రమశిక్షణ మనము చేసే వారంగా ఉంటున్నామా? ద డిసిప్లైన్. మనం ఆత్మను వేడుకునే వారంగా ఉంటున్నాము, పరిశుద్ధాత్మను ఆహ్వానించే వారంగా ఉంటున్నాము, దేవుని మహిమను కోరుకునే వారంగా ఉంటున్నాము, ఆయన కృపతో మనం నింపబడాలని ఆశతో ఎదురు చూసే వారంగా ఉంటున్నామయ్యా, నీ మహిమతో నింపయ్యా, నీ కృపతో నింపయ్యా అంటున్నాము. కానీ దానికి కావాల్సిన క్రమశిక్షణ మనం చేసే వారంగా ఉంటున్నామా లేదా? చాలా ప్రాముఖ్యమైంది. మనం తరచూ వైద్యుల దగ్గర, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు పోయినసారి వచ్చాను మీ దగ్గరికి, మళ్ళీ వచ్చాను, నా రోగం పోలేదనంటే ఆయన ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, పోయినసారి వచ్చినప్పుడు ఇచ్చిన మందులు వాడావా వాడలేదా? వాడేనండి. ఎందుకు వాడలేదండి? నేను ఎందుకు వాడలేదంటే, వాడతాం కూడా ఎట్లా వాడావు, సరిగ్గా వాడావా వాడలేదా? సరిగ్గానే వాడానండి. ఏ రోజు మిస్ అవ్వకుండా వాడావా వాడలేదా? అంటేనండి మధ్యలో మా పిన్ని గారు అబ్బాయిది పెళ్ళి వచ్చిందండి, అప్పుడు వెళ్ళేటప్పుడు మరి నేను మందులు మర్చిపోయి వెళ్ళిపోయానండి, అందుకనే ఆ వారం అంతా మందులు వేసుకోలేదు అన్నట్టు వైద్యుడు ఊరుకుంటాడా? డాక్టర్ గారు ఊరుకుంటారా? అయ్యింది ఏదో ఏమిందిలే చూద్దాంలే అని అంటారా? అనరు. అక్కడ తప్పిపోయింది గాడి, అందుకని నీ శరీరంలో రోగం అనేది ఇంకా పోలేదు. మన జీవితంలో కూడా క్రమశిక్షణ అనేది అంతే ప్రాముఖ్యమైంది. ద స్పిరిచువల్ డిసిప్లైన్.